హలో ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట ఎంత నిజమో నడక వలన మనకు అలాంటి భాగ్యం లభిస్తుందనే మాట కూడా అంతే నిజం. నడకతోనే మానవ ప్రయాణం మొదలైంది. చెట్లు గుట్టలు దాటుకుంటూ మానవుడు ప్రపంచాన్ని చూసేందుకు ముందుకు సాగాడు. ఇప్పుడున్న బిజీ రోజుల్లో కూడా ఆ నడకే మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. మనం వేసే ప్రతి అడుగు మనల్ని ఆరోగ్యకరమైన శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుత జీవనశైలిలో మార్పులు రావడం కారణంగా చాలా మందికి రకరకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడున్న కాలంలో చాలా మంది వ్యాయామాలకు దూరం అవుతున్నారు. గంటల తరబడి కూర్చున్న దగ్గరే కూర్చోవడం, తిన్న తర్వాత ఎలాంటి వాకింగ్ లేకపోవడం వల్ల బద్ధకస్తులుగా మారిపోతున్నారు. దీంతో వారికి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటూ ప్రతిరోజు కొంత నడక నడిచినట్లయితే ఆరోగ్యం అదుపులో ఉంటుంది. అసలు వాకింగ్ చేయడం వల్ల కలిగే ఖచ్చితమైన ప్రయోజనాలేంటి? మనం రోజు చేసుకునే పనుల్లో వాకింగ్ తప్పనిసరిగా ఉండేలా ఎందుకు ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వ్యాయామాల్లో అత్యంత తేలికైనది నడక. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేసే ఎక్సర్సైజ్ వాకింగ్. అందుకే ఉన్న వ్యాయామాలన్నిటిలో దీనిని అతి ముఖ్యమైనదిగా భావిస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడంతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వ్యాయామాల్లో అన్నిటికన్నా చాలా తేలికైంది వాకింగ్. వాకింగ్ చేసేందుకు మనకు ఎలాంటి సామాగ్రి అవసరం ఉండదు. అలా బయటకు వెళ్ళి కొంతసేపు వాకింగ్ చేసి తిరిగి ఇంటికి రావచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు వాకింగ్ చేయాలని వైద్యులు చెబుతుంటారు. కానీ కొంచెం ఎక్కువ సమయం పాటు అంటే 1 గంట పాటు వాకింగ్ చేస్తే ఇంకా అద్భుతమైన లాభాలను పొందవచ్చు. నిత్యం గంట సేపు వాకింగ్ చేస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస సరిగా తీసుకోగలుగుతాము. ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయి. రోజు ఉదయం గంట సేపు వాకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ల బారి నుండి బయటపడవచ్చు. అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకల్లో సాంద్రత పెరిగి ఎముకలు విరిగే అవకాశాలు 40% వరకు తగ్గుతాయి. అలాగే కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. శరీరంలో సహజంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు చురుగ్గా పనిచేస్తాయి. దీంతో కీళ్ళ నొప్పుల సమస్యలు ఉండవు. అలాగే వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వృద్ధాప్యంలో హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే వాకింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు. టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి అయితే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటికి పోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే వాకింగ్ చేయడం వల్ల కండరాలు క్షీణించకుండా ఉంటాయి. శరీరంలోని కణాలు సురక్షితంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు రావు. అయితే ఓవరాల్గా వచ్చేసి నడక ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికోసం ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఈ కారణంగానే కొంతమంది ఉదయం మరికొంతమంది సాయంత్రాలు వాకింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతని కంట్రోల్ చేస్తుంది. మనసుకి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.